మళ్ళీ మన టీమ్స్ అన్ని గెలిచేసిన హిమవరి అమ్మాయి ఇంకా ఆర్సీబీ ఇప్పుడు టాప్ 4 లో ఉన్నారు. ఈ పాయింట్ టేబుల్ ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది. అవును, ఆ లాస్ట్ బెంచర్స్ ఎక్కడ ఉన్నారు? బయట కూర్చొని ఏడుస్తున్నారా ఏంటి? పద ఒకసారి వెళ్ళి చూసొద్దాం. అరే అవునరా సించాన్, ఒకసారి ఆ బ్యాక్ బెంచర్స్ వెళ్ళి చూసి వద్దాం. అరే డోరేమోన్, బాధపడకరా. నెక్స్ట్ సీజన్ మీరు ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు. ఈసారి మనం ఇద్దరు టాప్ 4 లో ఉంటాం రా. నువ్వు ఎందుకింతలా బాధపడుతున్నావు? అరే అదేం లేదురా కిక్కు, ఎప్పుడు మేము టాప్ 4 లో ఖచ్చితంగా ఉంటాం. కానీ ఈ సీజన్ మాత్రం అటు అడుగులోకి వెళ్ళిపోయాం రా. ఇప్పుడు ఆ సించాన్ గడ వచ్చి మామూలు ఓవరాక్షన్ కొట్టాడు. కొట్టిక ఆర్సీబీ ఈసారి తుమ్మ రేపేస్తుంది. ఆ అమ్మాయి ఏంటో తెలియదు గాని మనలాగా బ్యాక్ బెంచరే, కానీ సడన్ గా టాపర్ అయిపోయాడు రా. ఆ హిమవరి కూడా ఇప్పుడు మమ్మల్ని ఆడుకుంటుంది. అరే డోరేమోన్, నువ్వేంట్రా ఏడుస్తున్నావు? మీదా వంశమే కాదు, మీరు ఎంత కూల్ గా ఉంటారు. ఒక్కసారి మన దేవుడు ధోని గారిని తలుచుకోరా. ధోని, నెక్స్ట్ సీజన్ మాత్రం నువ్వు రావాల్సిందే. డోరేమోన్ ఏంటి తెగ బాధపడిపోతున్నావు? బ్యాక్ బెంచర్స్ కదా, ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటారులే, అది అందరికీ తెలుసు. ఎరా కిక్, మీ టీం ఏంట్రా లాస్ట్ సీజన్ అంత బాగా ఆడేశారు, ఇప్పుడేమైంది? అరే సించాన్, కొంచెం మూసుకుని ఉండరా. మేము అసలే కింద ఉన్నాం. మేము ఇంకా పైకి వెళ్తామో లేవో మాకే తెలీదు. ఈ డిప్రెషన్ లో ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని కెలక్కరా. ఇప్పుడు కెలకపోతే ఇంకెప్పుడు కెలగాలి? మీరు మమ్మల్ని కెలకట్లేదా? 18 ఇయర్స్ నుంచి కప్పు లేదు అన్నారు. ఈ సీజన్ మేము కప్పు ఖచ్చితంగా కొడతాం. అరే డోరేమోన్, ఈడు ఓవర్ యాక్షన్ చూడరా. మనకి 2 కప్పులున్నాయి, నీకేమో 5 కప్పులున్నాయి. ఆడికి ఒక్క కప్పు కూడా లేదు. ఏదో టాప్ 4 లో ఉన్నాడని ఇంత దారుణంగా మాట్లాడతాడా? అరే కిక్కు, ఏంట్రా మీ బ్యాట్లు పని చేయట్లేదా ఏంటి? అందరూ వెళ్ళి మీ ఆరెంజ్ జ్యూస్ తాగారా ఏంటి? బాగా బలిసిపోయారా? అలాగే ఉండాలి మీరు. మేము విన్ అవ్వాలంటే మీరు ఇలాంటివన్నీ చేస్తూనే ఉండండి. ఓ సించాన్, అరే కిక్కు, వాడు ఎన్నన్నా నాకు బాధే లేదురా, కానీ ఆ అమ్మాయి వాళ్ళు చూస్తేనే ఎంత కోపం వస్తుంది. ఆ హిమవరి చూడు ఎలా నవ్వుతుందో. మనతోనే ఉంటానని పైకి వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళు అసలు నమ్మకూడదురా. వీళ్ళరా సైలెంట్ కిల్లర్స్ అంటారు. వీళ్ళే స్లోగా చదివేసి పైకి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళే. ఏయ్ హిమవరి, మీ వాళ్ళేంటి ఇంత పైకి వెళ్ళిపోయారు? మీరు మాతోనే ఉంటానన్నారు కదా. ఏంట్రా మీతో ఉండేది? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటే చదువుకుంటా. అలాగే మేము కూడా 4 మ్యాచ్లు ఓడిపోయినట్టు మీతోనే కూర్చుంటాను అనుకున్నారా ఏంటి? మేము చాలా క్యాలిక్యులేటివ్ గా ఉంటాం రా. ఎప్పుడు చూసావా ఎలా పైకి వచ్చేసాను? నాలా నేర్చుకోండిరా. హాయ్ మావరి, మీరు ఎలా పైకి వెళ్లారో నాకు తెలుసు. అంబానీ బాబాయ్ పక్కన ఉన్నాడు కాబట్టి ఇంత దూరం వరకే వెళ్లారు. అదే అంబానీ బాబాయ్ లేకపోతే మూసుకోండ్రా. ఆట రానప్పుడు ఆట రాదని చెప్పండి. ఎక్కువ వగరంటే ఈసారి నిజంగానే అంబానీ బాబాయ్ తో మీ టీంలే కొనేస్తాం రా. అరే కిక్, వాళ్ళ గతం మర్చిపోయినట్టు ఉన్నారు. సించాన్, గుర్తులేదారా మీరు? 49 కి ఆల్ అవుట్ అయ్యారు. అది ఎవరి వల్ల పాసిబుల్ అవ్వలేదు, మీ వల్లే పాసిబుల్ అయింది. మంచి రికార్డులు కొట్టారా. అరే డోరేమోన్, ఎక్కువ వాగావంటే నీ హిస్టరీ కూడా తీయాల్సి వస్తుంది. ఆ 2 ఏళ్ళు ఏం చేశారా? ఏదో చేశారు కదా మీరు. మీలా మేమైతే కాదు. మీ చరిత్ర గురించి మాట్లాడాలంటే మేము పచ్చి మాట్లాడతాం. మూసుకున్నానండి. హిమవరి వాళ్ళ టీం చూడండి, స్టార్టింగ్ లో సరిగ్గా ఆడకపోయినా ఇప్పుడు మాతో పాటు వచ్చే రేంజ్ గెళ్లారు. మీరు కూడా కొంచెం ఆట మీద పెట్టండి, మా మీద కాదు. ఓ సించాన్, నీ మీద నాకు ఎంత కోపం వస్తుందో. ఏంట్రా కిక్, మీకు కోపాలు కూడా వస్తాయా? మీది ఆరెంజ్ బ్లడ్ కదా, మాది మాత్రం రెడ్ కలర్ బ్లడ్. అందుకే హ్యాపీగా వెళ్ళి జ్యూస్ తాగి పడుకోండి. నెక్స్ట్ సీజన్ చూసుకోండి రా మీరు. అరే డోరేమోన్, ఒకసారి నేను టైం ట్రావెల్ చేసి ముందు ఏం జరుగుతుందని ఒకసారి చూసి రావాలి. అరే సించాన్, అలా చేయకూడదు. మనం ఫస్ట్ టైం ట్రావెల్ చేసి ఎక్కడికి వెళ్తాం? డోరేమోన్, తొందరగా ఇవ్వి, లేదంటే నీ నోట్లో ఎలకన వేస్తాను. ఏయమంటావా ఏంటి? అరే సించాన్, వద్దు సించాన్, తీసుకో టైం ట్రావెల్ ని. టైం ట్రావెల్ మిషన్. సరేరా, నేనైతే మ్యాచ్ చూసేసి వస్తాను. ఆర్సీబీ ఈసారి కప్ లిఫ్ట్ చేయడు నేనే ఫస్ట్ చూడాలి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. ఐపీఎల్ ను వాయిదా వేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఐపీఎల్ ను వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ఓవైపు దేశం యుద్దం చేస్తూ ఉంటే ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సరైంది కాదనిపించిందని పేర్కొన్నారు. ఇప్పటికే పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ ను భద్రతా కారణాల రీత్యా మధ్యలోనే రద్దు చేశారు. మ్యాచ్లని ఆపేశారా? ఈ పాకీ గాలి ఇంత దారుణం చేశారా? వీరిని అసలు వదలకూడదు. ఇంచక్క ట్రోఫీ విన్ అయిపోతామేమో అనుకున్నాం. దేవుడు ఇలా చేస్తాడని నేను అసలు అనుకోలేదు. సైలెంట్ గా వెళ్ళిపోదాం. హే డోరేమోన్, ఇదిగో నీ గ్యాడ్జెట్. మనం తర్వాత కలుసుకుందాం. బాయ్. సించాన్, ఏమైందిరా? ఫ్యూచర్ కెళ్ళి మొత్తం అంతా చూసావా ఏంటి? ఏం జరిగింది? మీ ఆర్సీబీ కప్ ఎత్తిందా లేదా?
ఎత్తుంది ఎందుకు ఎత్తదు? ఆర్సీబీ ఈసారి విన్నర్. ఏంటి అలా మాట్లాడుతున్నా? అరే డోరిమోన్ ఏదో పెద్దదే చూసాడురా, తడబడుతున్నాడు కొంచెం. అయితే ఈసారి కూడా కప్పపోయినట్టేనా మీది? ఇలా అయితే మన వీడియో కంప్లీట్ అయింది. ఆగండి, వెళ్ళిపోకండి. ఇది మన సెకండ్ ఛానల్. ఇందులో ఒక కొత్త కంటెంట్ రాబోతుంది. ఇప్పుడు దాకా మీరు ఎక్కడ చూసుండ్రో దీన్ని. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సడన్ గా ఒక వీడియో వస్తుంది, అది మెంటల్ వచ్చేస్తుంది మీకు. ఇంకా చెప్పేదేమీ లేదు. బాయ్.